నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. గోష్పాదమంత జలంలో సైతం శ్రీమన్నారాయణుడు ఉండేది ఎప్పుడు? శివప్రీతి పాత్ర మహాశివరాత్రి మాదిరి విశేష పుణ్యఫలాలు అందించే మాసం ఏది? సమస్త దేవతలు భక్తజనుల దీపోత్సవ పూజలకు ద్విగుణీకృత ఫలవరాలు అందజేసింది ఎన్నడూ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే, అదే కార్తీకం. మాసాగ్రగణ్య కార్తీకాన్ని మాసానాం కార్తీక పవిత్రం అని, శ్రేష్టమని, సర్వోన్నతమని భక్తులు వేనేళ్ల కీర్తిస్తుంటారు. కార్తీక మాసంలో ప్రతి ఘడియ విఘడియ పుణ్యప్రదమైందే. అశేష రీతిలో విశేష పుణ్యఫలాలు అనాయసంగా సునాయసంగా పొందే అతి పవిత్ర కార్తీకంలో ఎన్నో ఉన్నత మహోన్నత మహిమాన్విత మహత్తర పుణ్య దినాలు ఉన్నాయి. ఇందులో కార్తీక సోమవారాల్లో చేసే పూజలు, వ్రతాలు, అభిషేకాలు, అర్చనలు, ఉపవాసాలు, జాగరణలకు లభించి పుణ్యఫలాలు అన్నీ ఇన్ని కావు. కార్తీకం అనే పదం తలిస్తేనే పుణ్యం పరుగు పరుగున వచ్చి ఒళ్ళో వాలిపోతుంది. వేదంతో సమమైన మాసం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు, గోవు సమానమైన జంతువు లేదు, కార్తీకంతో తూగగల మాసము లేదు. ఇంతవరకు అందరూ అనుకునే వాక్కులే. అయితే సోమవారంతో సమమైన వారం కార్తీక సోమవారానికి సాటి రాగల పుణ్యదినం లేనే లేదని పురాణ పెద్దలు చెబుతున్నారు. సరళ హృదయుడు గరళ కంఠుడు బోళా శంకరుడికి ప్రీతిపాత్రం సోమవారం, మహదేవుడికి మహాప్రతిపాత్రం కార్తీక సోమవారం. అంతటి కార్తీక సోమవారం నాడు భక్తులు చేసే పూజలు, వ్రతాలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు అంటే ఉబ్బు శంకరుడు ఎంతలా పొంగిపోతాడు, ఎన్నెన్ని వరాలు కురిపిస్తాడు అంటే అపారం, అనంతం అనే సమాధానాలు వస్తాయి. ఓం నమః సంభవేచ మయోభవేచ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇలా సకల శైవ క్షేత్రాల్లో నమక చమక పారాయణలు, పంచాక్షరీ పఠనాలు, లక్ష బిల్వార్చనలు, అభిషేకాలు, పూజలు, వ్రతాలు సాగుతున్నాయి. తొలి కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ హరనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. యజుర్వేద రుద్రకవచ భాగంలో ఈ శివవేద మంత్రం కనిపిస్తుంది. సుఖశ్రేయస్సులు కలిగించేవాడు, ఆద్యంతం లేనివాడు, శుభప్రదుడు, భక్తజన వరదుడు, భక్త సులభుడు బోళాశంకరుడు. కాలకూట విషాన్ని కంఠంలో ఉంచుకుని గరళ కంఠునిగా పూజలందుకునే పరమశివుడు బహు సరళ హృదయుడు, భక్తజన వరదుడు. అంతటి శివదేవుడి పూజలు కార్తీకంలో విశేష రీతిలో సాగుతాయి. కార్తీక మాసమంతా శైవ క్షేత్రాలు హరనామస్మరణతో మార్మోగిపోతాయి. అయితే ప్రత్యేకించి కార్తీక మాసానికే ఎంతో వన్నె తెచ్చే పుణ్యప్రద దినం కార్తీక సోమవారం. కార్తీక సోమవారం నాడు చేసే పూజలు, వ్రతాలు, అభిషేకాలు, అర్చనలకు విశేష ఫలాలు లభిస్తాయి. కార్తీక సోమవార దీపాలంకరణలు, దీపదానాలు, లక్ష బిల్వార్చన, నమక చమక పారాయణలు, ఉపవాసాలు, జాగరణలకు శివదేవుడు అపార పుణ్యఫలాలు కలగజేస్తాడు. కార్తీక సోమవార విశిష్టత తెలిపే ఎన్నో ఇతిహాసాలున్నాయి. పుణ్య మానవ జన్మ లభించిన వ్యక్తి సంచిత పాపాలు మూటగట్టుకుని జన్మ జన్మలుగా కృత్ర జన్మలు ఎత్తి నరకప్రాయ జీవితంలో కొట్టుమిట్టాడుతున్న సుకేసి అనేటువంటి మహిళ పాపకార్యాలు, ఆమె అనుభవించక నరక బాధలు, ఎత్తిన జన్మలు ఇవన్నీ కూడా కార్తీక సోమవార వ్రత మహాత్మ్యంలో కనిపిస్తాయి. అతి పూర్వకాలంలో కాశ్మీరు ప్రాంతంలో ఓ నిష్ఠాగరిష్ట బ్రాహ్మణుడు పౌరోహిత్య వృత్తి చేసుకుంటూ న్యాయ ధర్మ మార్గాల్లో వెళుతూ వారితో కలిసి న్యాయబద్ధ ధర్మబద్ధ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఆ బ్రాహ్మణ దంపతులకు లేక ఒక ఆడ శిశువు జన్మించింది. లేక కలిగిన బిడ్డను ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచారు. ఎంతో సుందరంగా ముద్దుగా ఉన్నటువంటి బిడ్డ తల్లిదండ్రుల గారాబం, చిన్నతనం నుంచి ఉన్నటువంటి అహంకారం, గర్వం, పాప భీతి లేకపోవడంతో సుకేసి అధర్మ మార్గంలో వెళ్లడం మొదలెట్టింది.
దారి తప్పుతున్న కుమార్తెకు వివాహం చేస్తే సంసార జీవితంలోకి వెళ్లి సన్మార్గవర్తునురాలు అవుతుందని తల్లిదండ్రులు భావించారు. సౌరాష్ట్ర దేశీయుడైన సద్బ్రాహ్మణుడు మిత్రశర్మకు సుకేశ్నిచ్చి వివాహం చేశారు. పెద్దల ఎడల వేసమెత్తు గౌరవం లేని పాప భావనలు మనసంతా పుష్కలంగా నింపేసుకుని అధర్మం, అన్యాయం, అక్రమం అనే మార్గాల్లో వెళ్లడం మొదలుపెట్టింది. అకారణంగా అత్తమామలతో గొడవ పెట్టుకుని వారిని ఇంటి నుంచి గెంటేసింది. ఎన్నెన్నో ఘోరాలు చేసింది. ఎంతో సౌమ్యుడు, ఉత్తముడైన మిత్రశర్మ ఆమె చేసే దారుణ కృత్యాలన్నీ భరిస్తూ గుట్టుగా జీవనం సాగిస్తున్నాడు. అయితే యవ్వన గర్వం, అహంకారంతో పరపురుష సాంగత్యం మొదలెట్టింది. భర్తను ఏమాత్రం లెక్క చేయకుండా యథేచ్ఛగా పాపకార్యాలకు పాల్పడుతోంది. ఆమె నేరపూరిత మనస్సు ఎంత మేరకు వెళ్ళిందంటే, భర్త ఎంత అనుగుణంగా ఉన్నా తనకు తాను చేసే పాపకార్యాలకు అడ్డుగా ఉన్నాడని ఆ అడ్డు తొలగించుకోవాలని సుకేసి నిర్ణయించుకుంది. అంతే, ఓ నిశిరాత్రి వేళ భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు బండరాతితో అతని తలపై మోది హత్య చేసేసింది. గుట్టుచప్పుడు కాకుండా ఊరి చివర బావిలో పడేసింది. భర్త అడ్డు తొలగిందని సంతోషించి తన పాపపు కార్యాలు మరింత తీవ్రతరం చేసింది. నానాజాతి మనుషులతో రమిస్తూ అనుచిత కార్యాల్లో ఆరితేరిపోయింది. తాను భ్రష్టురాలు కావడమే కాకుండా ఊరిలోని ఆడపిల్లలకు దుర్బోధలు చేసి వారి జీవితాలతో ఆడుకోవడం మొదలెట్టింది. వశిష్ఠుడు జనకుడికి కార్తీక పురాణాన్ని వివరిస్తూ సోమవార వ్రతకథ మహత్యాన్ని తెలియజేశాడు. యవ్వన భింకం సడిలాక వృద్ధాప్యం మీద పడ్డాక పాపకార్యాల వల్ల దీర్ఘకాల రోగగ్రస్తురాలిగా మారింది. రంభ, ఊర్వశి, మేనక అంటూ అంతకుముందు పొగిడిన పరపురుషులే ఇప్పుడు చీత్కారాలు చేస్తూ కులట, వ్యభిచారిణి అంటూ కూడా దూషించడం మొదలెట్టారు. పుట్టెడు రోగాలతో చిక్కి శల్యమై పిలిస్తే పలికే దిక్కులేక ఆ పాపాత్మురాలు మరణించింది. ఇక అసలు సిసలు నరక బాధలంటే ఎలా ఉంటాయో చవిచూసింది. జీవితకాలంలో ఒక్క మంచి పని, పుణ్యకార్యం చెయ్యకపోగా పుట్టెడు పాపాలు మూటకట్టుకోవడంతో యమభట్టులు ఆమె శరీరాన్ని సూక్ష్మ యాతన శరీరంగా కూడా మార్చేశారు. ఆ యాతన శరీరాన్ని సమవర్తి యమధర్మరాజు ముందు పెట్టారు. చేసిన పాపం చెడని పదార్థమని పాపాలు చేసే సమయంలో సుకేసి గ్రహించలేకపోయింది. మనం చేసే పాపాలను సూర్యచంద్రులు, పంచభూతాలు వీక్షించి ఆ పాపాల జాబితాను చిత్రగుప్తుడికి అందజేస్తారు. పాపాల జాబితాకు అనుగుణంగా సమవర్తి యమధర్మరాజు జీవులకు శిక్షలు విధిస్తూ ఉంటాడు. ఔరా, ఏమి ఈమె ఎన్ని దారుణాలకు పాల్పడింది! కట్టుకున్న భర్తను కనీకరం లేకుండా నిర్దాక్షిణ్యంగా హతమార్చింది. అత్తమామలను బయటకు గెంటి పరపురుషులతో సాంగత్యం పెట్టుకుంది. సాంప్రదాయబద్ధంగా సదాచారంతో మెలుగుతూ తల్లిదండ్రులు, అత్తమామల సేవలో తరిస్తున్న తరుణీమణులకు దుర్బోధలు చేసి వారిని పాపమార్గాల్లోకి లాగి వారిని భ్రష్టులయ్యేలా చేసింది. ఒకటా రెండా పాపాలు అంటూ యమధర్మరాజు కళ్లను చింతనిప్పుల్లా చేసుకుని ఆమెకు భయంకర శిక్షలు వేశాడు. ఆ భయంకర శిక్షలన్నీ అనుభవించాక క్షుద్ర జన్మల పర్వం మొదలైంది. ఆమె చేసిన మహాపాపాల వల్ల ఆమె వంశీలు అటు 7 తరాలు, ఇటు 7 తరాల వారు ఆకస్మికంగా స్వర్గం నుంచి నరకలోకానికి నెట్టబడ్డారు. ఎన్నో క్షుద్ర జన్మల అనంతరం కళింగ దేశంలో కుక్కగా పుట్టింది. కుక్క జన్మలోని సుకేసి అందరి చీత్కారాలు ఎదుర్కొని తిండికి నోచుకోక అలా పరుగులు పెడుతూ ఓ మహానిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడి ఇంటి అరుగు మీదకు చేరుకుంది. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ బ్రాహ్మణుడు కార్తీవ్రతం ఆచరించి ఉపవాస దీక్ష చేపట్టి అరుగు మీద బలియన్నం పెట్టాడు. దాంతో ఆ కుక్క ఆవురావురంటూ ఆ బలియన్నం తింది. తెలిసి కాని తెలియక కాని కార్తీక మాసంలో చేసిన చిన్న పుణ్యమైన పెద్ద ఉత్తమ ఫలితం ఇస్తుంది. ఆకలి బాధతో ఇళ్లన్నీ తిరిగి చీత్కారాలు ఎదుర్కొన్న శనుకం క్షుద్బాధ అనుభవిస్తూ బ్రాహ్మణుడి గృహం చేరుకుంది. ప్రొద్దుటి నుంచి ఏ ఆహారం దొరకక సాయంత్రం వరకు పస్తులుండడం, నిష్ఠాగరిష్ట బ్రాహ్మణుడు పెట్టిన బలయన్నం తినడం వల్ల అటు ఉపవాస ఫలం, ప్రసాద ఫలం దక్కడం వల్ల ఆ కుక్కకు మాటలొచ్చాయి.
పూర్వ జ్ఞానం పొందిన శునకం, విప్రోత్తమా నన్ను కాపాడు. పూర్వజన్మలో ఘోర కృత్యాలకు పాల్పడి నరక బాధలు అనుభవించి ఎన్నో క్రొద్ర జన్మలెత్తానని, నీ దయవల్ల పుణ్యం పొంది ఈ మాటలు మాట్లాడగలిగానని దీనంగా తెలిపింది. దీంతో ఆ బ్రాహ్మణుడు తాను పొందిన ఒక కార్తీక సోమవారం వ్రత ఫలాన్ని ఆమెకు దారపోశాడు. దీంతో ఆమె సద్గతులు పొందింది. వింటివా జనక మహారాజా, కార్తీక వ్రత కథ ఎంత మహిమాన్వితమైందో. కార్తీక సోమవారం ఫలంతో జంతువులు, కీటకాలు మాట్లాడటమే కాకుండా పుణ్య జన్మలకు పాత్రులవుతున్నాయని తెలియజేస్తాడు. కార్తీక మాసం అంతా పవిత్రవంత మాసమే అని, కార్తీకంలో చేసే ఏ చిన్న పనైనా, ఏ చిన్న పూజ వ్రతమైనా శివకేశవులు అపార పుణ్యఫలాలు కల్పిస్తారని పవిత్ర పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం సర్వదేవతారాధన మాసమే అయినా శివకేశవ మాసంగా కీర్తింపబడుతుంది. కార్తీక ప్రభోనైక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ చతుర్దశి పర్వదినాలు సాలగ్రామ దానాలు, కేశవ ప్రీతిపాత్ర పర్వదినాలుగా పేరొందాయి. ఇక మహాశివరాత్రి మాదిరి మహాదేవుడి మహావైభవం కార్తీకంలో దర్శనమిస్తుంది. కార్తీకంలో శైవ క్షేత్రాల్లో భక్తజన వరద పొంగి పొర్లుతుంది. కార్తీక సోమవారం అంటే భక్తులు మరో మహాశివరాత్రిగానే భావిస్తారు. కార్తీక సోమవార వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. కష్టాన్ని అయిష్టంగా భావిస్తే ఆ కష్టం నష్టాలు, బాధలు కలుగజేస్తుంది. ఇష్టంగా కష్టాన్ని చేసుకుని దైవంపై భారం వేసి త్రికరణ శుద్ధిగా విధి నిర్వహణ చేస్తే మహాకష్టం సైతం ఎంతో ఇష్టంగా మారిపోతుంది. జన్మల్లో నరజన్మ రావడం చాలా అదృష్టం. 84 లక్షల జీవరాశుల్లో మానవులకు తప్ప ఏ జీవికి విచక్షణ జ్ఞానం ఉండదు. పుణ్యఫలాలు సాధించడానికి అవకాశం ఉండదు. గానుగెద్దు జీవితంతో ఏ పుణ్యఫలాలకు నోచుకోక ఎన్ని క్షుద్ర జన్మలెత్తాల్సి వస్తుందో తెలియదు. ఉత్తమ మానవ జన్మ ఎత్తి పాప కర్మలకు పాల్పడితే నిష్కృతి ఉండదు. ఇక పుణ్యప్రద కార్తీక మాసాన్ని శరీర కష్టానికి జడిసి వృధా చేసుకుంటే, కాలహరణం జరిగిపోతే అప్పుడు చింతించి లాభం లేదు. సోమవార వ్రతమహిమ గురించి కార్తీక పురాణం సవివరంగా తెలియజేసింది. 1000 అశ్వమేధ యాగాల పుణ్యఫలం ఒక్క కార్తీక సోమవార వ్రతంతో పొందొచ్చని వశిష్ఠుడు జనకునికి తెలిపాడు. శివకేశవులకు ఇష్టాదాయకమైన మాసం కార్తీక మాసం. కార్తీకంలో ప్రభోనైక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ చతుర్దశి పర్వదినాలు విష్ణుదేవుని ఆరాధనా పర్వదినాలుగా పేరు పొందాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస వ్రతంగా చెప్తారు. చాతుర్మాస దీక్షను పీఠాధిపతులు, ధార్మిక, ఆధ్యాత్మిక గురువులు ఎంతో నిష్టగా చేస్తారు. ఒక్కో నెల ఒక్కో పదార్థం తినడం మానేసి నిష్టగా ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు. యోగ నిద్ర నుంచి శ్రీహరి బయటకు వచ్చే రోజే కార్తీక శుద్ధ ఏకాదశి. ఇదే ప్రభోనైక ఏకాదశి. ఈ రోజు తరువాతి రోజే క్షీరాబ్ది ద్వాదశి. పాల సముద్రం నుంచి విష్ణువు మేల్కొన్నాక క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామిని పూజిస్తారు. ధాత్రి అంటే ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టున శ్రీమన్నారాయణునిగా, తులసి చెట్టును మహాలక్ష్మీ రూపంగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు వైష్ణవ దేవాలయాల్లో తెప్పోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. కార్తీకంలో విష్ణు ఆరాధన పర్వదినాల్లో భక్తులు పెద్ద ఎత్తున సాలగ్రామ దానాలు చేస్తారు. కేశవ ప్రీతిపాత్రాలుగా సాలగ్రామ దానాలు చేస్తారు. ఇక మహాశివరాత్రి మాదిరి మహాదేవుడి మహావైభవం కార్తీకంలో దర్శనమిస్తుంది. కార్తీకంలో శైవ క్షేత్రాల్లో భక్తజన వరద పొంగి పొర్లుతుంది. కార్తీక సోమవారం అంటే భక్తులు మరో మహాశివరాత్రిగానే భావిస్తారు. కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపం ఇలా ఏ చిన్న పనైనా భక్తిప్రదంగా త్రికరణ శుద్ధిగా చేస్తే దానికి అపార పుణ్యఫలాలు లభిస్తాయని వశిష్ఠుడు తెలియజేశాడు. సోమవార వ్రతానికి ఉన్న పుణ్యఫలాలు ఇన్ని అన్నీ కావు.
కార్తీకంలో సోమవారం నాడు ఏ స్త్రీ అయినా పురుషుడైనా ఏ జాతి వారైనా నదీ స్నానం చేసి శివపూజ చేసి ఉపవాసం చేస్తే విశేష పుణ్యఫలాలు లభిస్తాయని జనకునికి వశిష్ఠుడు తెలిపాడు. కార్తీక మాసంలో తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకుని నదీ స్నానం చేసి దైవారాధనలు చేస్తే అంత్యకాలంలో యమదూతలు ఆ జీవి ఛాయలకే రాలేరని వశిష్ఠుడు జనకుడికి చెప్తాడు. కార్తీకంలో దానాలకు ఎంతో ఫలితం ఉంటుంది. తిలదానం, పేదలకు అన్నదానం ఉత్తమ ఫలాలు కలగజేస్తాయి. ఇక 1,00,000 బిల్వార్చనలు, పురాణ పఠనాలు, పురాణ శ్రవణాలకు లభించే పుణ్య ఫలాలకు అంతే ఉండదని చెప్పాడు. కార్తీక సోమవార వ్రతాన్ని 6 విధాలా చేయవచ్చని జనకుడికి వశిష్ఠుడు తెలిపాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, పవిత్ర స్నానం, ఆయాచితం, తిలదానం. కార్తీక సోమవారం నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి తులసీ తీర్థం తీసుకుంటే దానిని ఏకభుక్త ఉపవాసంగా చెప్తారు. అలా ఉండలేని వారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్నాక అల్పాహారం కానీ భోజనం కానీ చేయాలి. దీనిని నక్తం అంటారు. ఇక కార్తీకంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి పూజాధికాలు చేపట్టాలి. బ్రహ్మముహూర్త స్నానం, దేవతా స్నానం, మనుష్య స్నానాలుగా సూర్యోదయ పుణ్య స్నానాలు పేర్కొనబడ్డాయి. సూర్యోదయం తర్వాత చేసేవి రాక్షస స్నానాలుగా పురాణ పెద్దలు పరిగణిస్తారు. ఇక కార్తీక సోమవారం నాడు నువ్వులు దానమిచ్చినా ఈ పుణ్యపు దినఫలాలు దక్కుతాయని కూడా జనకునికి వశిష్ఠుడు తెలిపాడు. అయాచితం అంటే కార్తీక మాసంలో ఎవరింటికైనా యథాలాపంగా వెళితే ఆ గృహస్థు కుటుంబీకులు కార్తీక సోమవార వ్రతం చేసి ప్రసాదం ముగించడానికి సిద్ధమవుతున్నప్పుడు, అయాచితం అంటే కార్తీక మాసంలో ఎవరింటికైనా యథాలాపంగా వెళితే ఆ గృహస్థు కుటుంబీకులు కార్తీక సోమవార వ్రతం చేసి ప్రసాదం భుజించడానికి సిద్ధమవుతున్నప్పుడు అయాచితంగా వచ్చిన వ్యక్తిని భోజనం చేయమని కోరితే ఆ వ్యక్తి అక్కడ భోజనం చేయవచ్చు. అలా చేస్తే కార్తీక సోమవారం అయాచిత ఫలం దక్కుతుంది. ఆదికాలంలో ఋషిపుంగవుల నిలయంగా బాసిల్లిన నైమిసారణ్యంలో సూత మహాముని సౌనకాది మునులకు వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు బోధించారు. సూతముని సౌనకాది మునులకు బోధించిన అత్యంత పవిత్ర, అతి మహిమాన్విత, మహోన్నత పురాణం కార్తీక పురాణం. భూమండలంలో తొలుత సూతముని సౌనకాది మునులకు చెప్పిన కార్తీక పురాణం అంతకు ముందు అతి పూర్వకాలంలో బ్రహ్మ నారదుడికి, శ్రీ మహాలక్ష్మి మాతకు, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు, పార్వతీమాతకు బోధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. వేదాలు, వేదాంగాలు, వేదాంతాలైన ఉపనిషత్తుల గురించి నైమిసారణ్యంలో సూతముని సౌనకాది మునులకు సవివరంగా తెలియజేస్తాడు. అయితే కాలానుగుణ పరిస్థితుల్లో వచ్చే విపరీత మార్పుల వల్ల మానవులు అరిషడ్వర్గాలకు లోనై భ్రష్టులవుతున్నారు. కలియుగంలో దుష్ట శిక్షణ కన్నా శిష్ట రక్షణకే దేవాదిదేవుడు సిద్ధమయ్యాడని పురాణ పెద్దలు చెప్తున్నారు. ఇంటికో లోక కంటకుడు తయారవడంతో కరుణాసాగరుడైన భగవంతుడు కలియుగంలో భగవన్నామస్మరణ మాత్రంతోనే పుణ్యఫలాలు లభించేలా యుగారంభంలో వరమిచ్చాడని చెప్తున్నారు. వశిష్ఠ మునీంద్రుడు ఒక పుణ్యాది దినాన మిథిలా నగరాధీశుడైన జనకరాజు వద్దకొచ్చాడు. మిథిలా నగరంలోకి వశిష్ఠుడు రావడంతో జనక మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వశిష్ఠ మహామునిని జనకుడు అర్ఘ్యపాద్యాలతో సత్కరించి జలంతో పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని శిరస్సుపై చలుకుని వశిష్ఠమునిని వేనోళ్ల కీర్తించాడు. వశిష్ఠముని రాకతో తాను, తన దేశం, తన ప్రజలు పవిత్రమవడం అయ్యాయని జనకుడు సంబరపడిపాడు. తమ పాదధూళితో మిథిలా నగరం పునీతమైందని, తమరి ఆగమనానికి కారణం ఏంటో, తాము ఏం చేయాలో సెలవివ్వమని జనకుడు వశిష్ఠుణ్ణి కోరతాడు. జనకరాజా, నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. అందుకు కావలసిన అర్ధ అంగ బలాలు అది కోరడానికే వచ్చానని వశిష్ఠుడు తెలిపాడు. ఇందుకు ఎంతో సంతోషించిన జనక మహారాజు మునివర్యుల కోరిక తీర్చడం తమ అదృష్టమని, తమరు అడిగినవన్నీ సమకూరుస్తానని అన్నాడు. అయితే తమకు దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి ఓ సంధియాన్ని తీర్చాలని వశిష్ఠుని జనకుడు వేడుకున్నాడు.
దేవ, యక్ష, కిన్నెర, కింపురుషాది సర్వదేవతా గణాలు కార్తీక మాసం గురించి గొప్పగా చెప్తారు కదా. మాసాల్లో కార్తీక మాసాన్ని అతి పవిత్రమైందని, వ్రత శోభితన మాసంగా తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి కార్తీకాన్ని అంత గొప్పగా కీర్తించడానికి కారణమేంటి, కార్తీక మహత్యం ఏంటి తెలియజేయగలరని జనకుడు కోరతాడు. లోక ప్రయోజనకరమైన ఈ ప్రశ్న ఈనాడు ఉదయించింది కాదని బ్రహ్మదేవుడు నారదుడికి వివరించిన దగ్గర నుంచి కూడా స్థితి లయ కారకులు అమ్మవార్లకు వివరించిన ఘట్టాల వరకు ప్రతీదీ వివరించి తప్పక నీ సందేహాన్ని తీరుస్తానని వశిష్ఠుడు జనకునికి చెప్తాడు. ఆదియుగంలో ఒక దివ్యాదినాన పార్వతీ పరమేశ్వరులు గగన విహారం చేస్తుండగా పార్వతీమాత ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలు కలగజేయునది, సకల మానవులు వర్ణ భేదాలు లేకుండా ఆచరించదగునది, శాస్త్ర సమ్మత్తమైనది, అన్నప్రదాత, ఆరోగ్యప్రదాత, సర్వప్రదాత, ప్రత్యక్ష నారాయణుడు, సమస్త నక్షత్రగణాల అధిపతి, సౌమ్యుడు, సుందరుడు, చంద్రుడు, నిలిచి ఉన్నంత వరకు కూడా ఆచరించదగినటువంటి వ్రతాన్ని తెలియజేయమని పార్వతీమాత పరమేశ్వరుని కోరింది. అందుకు శివుడు సంతసించి హిమగిరి తనయ సకల ప్రాణకోటి సంక్షేమార్థం కోరిన కోరికకు చక్కని సమాధానం దర్శనీయంగా ఇచ్చాడు. దేవి, నీవు అడిగిన ఈ ప్రశ్నకు స్కాంద పురాణంలో వివరణ ఉంది అని పరమేశ్వరుడు పార్వతీ తల్లికి తెలిపాడు. ఈ కార్తీక పురాణ గాథను ఇప్పుడు వశిష్ఠముని మిథిలాధీశుడు జనక మహారాజుకు వివరించబోతున్నాడు అంటూ మిథిలానగరం వైపు తన వేలు చూపించాడు. పార్వతీమాత ఆ దిశగా ఆసక్తిగా చూసింది. మిథిలానగరంలో జనకుడికి వశిష్ఠుడు తెలిపిన కార్తీక మాస 30 కథలే కార్తీక పురాణంగా భాసిల్లుతోంది. జన్మానాం నరజన్మ దుర్లభమని మన పెద్దలు తెలిపారు. సృష్టిలో ఏ జీవికి లేని సుఖ సౌఖ్యాలన్నీ మానవ జాతికి ఉన్నాయి. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ మానవ జన్మ రాదని తెలుస్తున్నప్పుడు రాక రాక వచ్చిన మనుష్య జన్మను దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది? పాప ఫలాలు మూటగట్టుకుంటే ఆ వంచిత సంచిత పాపాలు జన్మజన్మలు పట్టి పీడిస్తూనే ఉంటాయి. పాపాలు పోగొట్టుకోవడానికి వీలైన మానవ జన్మ దాటిపోతే క్షుద్ర జన్మలో కొట్టుమిట్టాడుతూనే ఉండాల్సి ఉంటుంది. అందుకే ప్రకృతిని గురువుగా చేసుకుని పుణ్యఫలాలు సాధించాలని, కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుని ఇహపర సౌఖ్యాలతో పాటు మోక్షాన్ని పొందాలని, సర్వోత్తమ మానవ జన్మను సార్థకం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. కార్తీకంలో ప్రతి క్షణం పవిత్రవంతమైన కార్తీక మాసంలో సోమవార వ్రతాలు తప్పక పాటించి పుణ్యఫలాలు పొందాలని పురాణ పెద్దలు, ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.